ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధమైన మాటలు వినుటకు దేవుడు మనకి మంచి సమయం ఇచ్చి ఉన్నారు. వాక్యం జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరిన ఇంటివారు సిద్ధము చేయుచు ఉండగా అతడు పరవాసుడై, ఇక్కడ మనం గమనిస్తే మిద్దె మీదకి ఎక్కి మరి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవం పేతురు భక్తుడు మనకు కనపడుతుంది. ఆకలిగొని ఉన్నాడు, భోజనం చేద్దామని ఇంటి వారితో సిద్ధపరుస్తున్న సమయంలో కాస్త పరవాసుడై ఆయన మిద్దె మీదకి ఎక్కి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆకలితో ఉన్నాడు. చూడండి, ఆకాశము నుండి 4 పక్కల 4 అంచులు కలిగినటువంటి ఒక దుప్పటి అలా దర్శనంలో పేతురు కనపడుతూ చతుస్పాద జంతువుల యొక్క రూపములన్నీ కనబడుతున్నాయి. ఆ రూపములు కనబడుతున్నటువంటి సమయములో స్వరం వినబడుతుంది, వాటిని చంపుకొని తిను. అక్కడ అంటున్న మాట కూడా అపవిత్రమైన వాటిని చంపుకొని తినేటానికి ఇది ఎలా ప్రభువా? మీరు గమనించాలి. ఈ వాక్యములో మిక్కిలి ఆకలి కొనినప్పుడు భోజనం చేసేటువంటి వ్యక్తి ఇంటి మీదకి ఎక్కి కాస్త లేట్ అవుతుందని పరవాసుడై ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి, శరీర సంబంధమైన ఆహారం గురించి కాదండి, ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడో ఆ దుప్పటిలో ఉన్నటువంటి చతుస్పాద జంతువుల యొక్క రూపాన్ని చూపించి వాటిని చంపుకొని తినమని చెప్తున్నాడు. దీనికి కారణం అర్థం కాల. మరలా అలాగునే ఆ దుప్పటి ఎత్తబడి ఉంది. తర్వాత మనం చూస్తే ఇటలీ నుంచి 2 మనుషులు వచ్చారు. 2 మనుషులు వచ్చి చర్మకారుడైనటువంటి సీమోను పేతురు, మారు పేరు కలిగిన పేతురు అనే వ్యక్తి ఎవరన్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, మమ్మల్ని మా యజమానుడు పంపాడు, మీరు మా ఇంటికి రావాలి, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కోరుతూ దైవజనుడి దగ్గరికి వచ్చారు. ఇక్కడ మీరు గమనిస్తే వాక్యం సబ్జెక్టు ఏ విషయంలో ఆకలి కొన్నాడంటే, శరీర సంబంధమైన ఆకలితో ఉన్నటువంటి విషయంలో పరవాసుడై ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటంటే మనం చూస్తే అర్థమైందండి. దైవజనుడు పౌలు ఇక్కడ మనం చూసినప్పుడు ఇదిగో వారు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తే 17వ అధ్యాయం 16వ వచనం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనములో పౌలు దశలోనులో వారి కొరకు ఇదిగో కనిపెట్టి ఉండగా ఆ పట్టణములో విగ్రహములతో నిండినటువంటి వారిని చూసినప్పుడు అతను ఆత్మ పరిమితమును పట్టణములో ఇదిగో అక్కడ మనం చూసినట్లయితే పట్టలేకపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి స్థితి కనపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఆ పట్టణములోనికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ మనం చూస్తే దేనికి ఆకలి కొని ఉన్నాడంటే, అక్కడ మనం 10వ అధ్యాయంలోనే ఆ కొర్నేలి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే దైవజనుడు వాక్యము ప్రకటిస్తూ ఉండగానే వారి మీద దేవుని ఆత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉన్నట్లుగా రాయబడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని చంపుకొని తినమంటే వాటిని ఆధారము చేసుకున్నటువంటి ప్రతిమగా చేసుకున్నటువంటి వారు మనుషులు
ఆత్మల రక్షణ, ఆత్మలు రక్షించబడాలి. అదే నిజమైన ఆహారము దైవజనుడికి. నిజముగా దైవజనులు సేవ పరిచర్య చేస్తున్నటువంటి వారికి నిజమైన ఆహారం ఏంటంటే ఒక్క ఆత్మైన రక్షించబడాలి. ఒక్క ఆత్మైన రక్షించబడటానికి పరితపించిపోతూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఇది నిజమైన ఆహారము, నిజమైన ఆహారము. దేవుని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి వాక్యములో మొదటి భాగములో మిక్కిలి ఆకలి కొనినప్పుడు దేవుడు సూచించినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ ఆకలి కలిగుండాలి. రక్షణార్థమైన మారు మనసు కలిగినటువంటి అనుభవాల్లోనికి నడిపించాలి. రక్షించబడినటువంటి అనుభవాల్లో నువ్వు తీర్మానం చేయాలని వాక్యం చెప్తున్న మాట. యోహాను సువార్తలో 4వ అధ్యాయములో 31వ వచనములో శిష్యులు కూడా అడుగుతున్నారు. అలాగా శిశువులు బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. యేసయ్య కూడా ఇక్కడ అంటున్నారు, అందుకు ఆయన భుజించున్నట్లు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పాను. ఇలా చెరబడిపోయారు. శిశువులు అంటున్నారు భుజించినట్లుగా, ఇదిగో ఏం ఆహారం ఉన్నదో ఇంకా తెలియని ఆహారం అని చెప్తున్నారు. ఆయన ఎక్కడి నుండి వచ్చి ఉన్నదో ఏమై ఉన్నదో అని వాళ్ళ ఆలోచన చూడండి. వాస్తవానికి ఆయన ఆకలి కొనేది దేని విషయంలో అని అంటే ఆత్మల రక్షణార్థమై. అక్కడ చరిత్రలో మనం చూస్తే సమరయ బావి దగ్గర ఉండి సమరయ స్త్రీ వస్తున్నదనే విషయంలో ఆ పాపాత్మురాల యొక్క మార్పు చెందటానికి ప్రభు మాట్లాడటానికి ఆయన ఇంచుమించు 12 గంటల టైంలో అక్కడ బావి దగ్గర కూర్చుంటానికి, లేదా లోకములోనికి ఆయన పంపబడినటువంటి క్రీస్తు అనేకమైన ఆత్మలు రక్షించబడుటయే దేవుడు నాకు ఇచ్చిన ఆహారం కదా, అదే కదా నాకు ఆహారం. అందుకని యేసు ప్రభు వారు 34లో అంటాడు, యేసు వారిని చూసిను, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన నన్ను పని, ఇదిగో ప్రతి విషయములో తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదంటే ఆయన ఆహారం? ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని సేవలో, దేవుని పనిలో ఏది ఆహారము? ఆయన పనిని తుడముట్టించుటయే అదే నాకు ఆహారం. అదే ఆహారము, అదే దేవుని పని విషయములో ఎంతగా నువ్వు చేస్తున్నావు. ఒక ఆదివారమా, ఏదో ఒక నెలలో 2 సార్లు 3 సార్లునా? పార్ట్ టైంగా చేసేది కాదు దేవుని పని, పార్ట్ టైంగా చేసేది కాదు. ఆత్మల రక్షణార్థమై, మారు మనసు విషయమై మనం ఆకలి కలిగి ఉండాలి. ఆకలి కలిగిన వారిని ప్రభు తృప్తిపరిచి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన పట్ల ప్రభు చేస్తారు. చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాటలో మనం గమనించినట్లయితే రోమేలుకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమును పానీయమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మల యందు ఆనందమై ఉన్నది. మీరు గమనించాలి, దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందమై ఉన్నదనే సత్యము మనం తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఏ ఆకలి కొని ఉండాలంటే ఆత్మల రక్షణార్థమైన భాగం ఆకలి, ఆత్మల రక్షణార్థమైన ఆకలి, భోజనం. వాటి విషయంలో నేను మిమ్మల్ని పిలవబడిన వారు, అందుకే మీరు దేవునితో నిబంధన చేసుకొని ఉండాలని వాక్యం చెప్తున్న మాట. మరొకసారి అపోస్తుల కార్యములో 10వ అధ్యాయము 44వ వచనములో మనం చదువుతున్నాం. 44వ వచనములో మనం చదువుతున్నప్పుడు పేతురు ఇంకనూ చెప్పుచూ ఉండగా ఆత్మ పొంది, ఇదిగో వినువారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను.
కొర్నేలు ఇంట్లో ఉన్న వారందరి మీద ఆత్మ కుమ్మరించబడ్డారు. ఎందుకో తెలుసా? దైవజనుడు చెప్పే ప్రతి మాట మనసును పెట్టుకున్నారు, జాగ్రత్తగా వింటున్నారు. ఇది ఆత్మ సంబంధమైన ఆహారము అన్నట్లుగా వాళ్ళు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో వాళ్ళ మీద ఆత్మ బలముగా, పరిశుద్ధాత్మ బలముగా వారి మీద కుమ్మరించబడినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి వాక్యం చెప్తున్న మాటలో ఆత్మ సంబంధమైన ఆహారం. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. ఏంటిదంట? యేసయ్య శరీరము, యేసయ్య రక్తం. ఇది నిజమైన ఆహారం, ఇది నిజమైన పాని. కొందరు ఈరోజు మనం గమనిస్తే మారు మనసు పొందానంటారు, బాప్టిజం పొందానంటారు, నిజమైన ఆహారం తినరు, నిజమైన పానీయం తీసుకోరు. సాకులు చెబుతూ బలహీనతల్లోనే ఉండి ఆ బలహీనతను విడిచిపెట్టరు, కానీ నిజమైన ఆహారాన్ని, పానీయమును విడిచిపెడతారు. కానీ అందరూ ఆత్మ సంబంధమైనటువంటి వారు ఒకే ఆహారాన్ని భుజించాలి. వివిధమైన రుచులున్నా కానీ యేసు రక్తము చేత కడగబడి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందిన వారు ఆయన రక్తమును, ఆయన శరీరమును మనం భుజించాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆకలి కొని ఉన్నామంటే ఆత్మల రక్షణార్థమైన, ఆత్మలు రక్షించబడటానికి. దేవుని రాజ్యము అన్నపానములతో కూడినది కాదు, పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నది. దేవుని చిత్తము నెరవేర్చుటయే అదే నాకు ఆహారం అనేది మనం తీర్మానం చేసుకొని వాక్యం చెప్తున్న మాట. మనమందరము ఆయన రక్తము, ఆయన శరీరములో పాలివారై ఉండాలి. యేసయ్య రక్తము, యేసయ్య శరీరము ప్రతి పాపము నుండి, ప్రతి దోషము నుంచి ప్రతి మనిషిని పవిత్రులుగా పరుస్తుంది. ఆ పవిత్రుడైనటువంటి క్రీస్తు యొక్క, యేసుక్రీస్తు నామములో నిజమైన ఆహారము, దాని విషయములో ఆత్మల రక్షణార్థమై మారు మనసుకు తగినటువంటి ఫలము పొందుకొని పరిపూర్ణమైన శ్రేష్టమైన దేవునితో నిబంధన చేసుకోవాల్సిన వారమై ఉన్నామని వాక్యం చెబుతూ, అట్టి విషయంలో దేవుడు నిన్ను పిలిచాడు. పిలిచిన పిలుపుకు తగినట్లుగా దేవుడు నిన్ను అన్ని విషయములో ఆశీర్వదించి, దీవించి, ఆత్మ సంబంధముగా కృపలో పరిశుద్ధపరచబడుదురుగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్.